పుణ్యమూర్తుల దివ్యగాథల నుంచి ఈరోజు కూడా దశరథుని కథ నిన్న విన్న దగ్గర నుంచి కొనసాగిద్దాం. ఏం చెప్పారో విందాం. కైకేయ రాజు కూతురు కైకేయం చేసుకున్నాడు. అలాగే మగధరాజు దాత కూతురు సుమిత్రను చేసుకున్నాడు దశరథుడు. అలాగే కోసల దేశపు రాజు కూతురు కౌశల్యని చేసుకున్నాడని నేను చెప్పుకున్నాం. అక్కడి నుంచి ఈ కైకేయి దేశాధిపతి అయినటువంటి అశ్వపతి రాజు చాలా ఉత్తముడు. ఆయన పేరు అశ్వపతి అన్నమాట. అతని కుమార్తె కైకేయి కూడా సద్గుణ సంపద కలిగినటువంటి ఆయన. ఒకప్పుడు దేవతలకి దానవులకి యుద్ధం జరుగుతూ ఉంటే దశరథుడు దేవేంద్రుని కోరిక మేరకు దశరథుడు ఆయనకి సహాయం చేయడానికి వెళ్ళాడు. దేవతలకి కైకేయిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు. యుద్ధ సమయంలో దశరథుని రథచక్రం యొక్క శీల జారి క్రింద పడింది. రథం తల్లక్రిందులైంది. పతికి ప్రాణం ముప్పు ఉందని చెప్పి వెంటనే ఆమె ఆ ప్రమాదాన్ని గ్రహించి కైకేయి తన నైపుణ్యంతో ఉపయోగించి రథాన్ని రణరంగం నుంచి బయటికి తీసుకొచ్చింది. రథాన్ని నేర్పుగా యుద్ధరంగం నుంచి బయటికి తీసుకొచ్చింది. శత్రువుల బారి నుండి దశరథుడిని కాపాడింది అనమాట. అలా ఆయన ప్రాణాలు రక్షించబడ్డాయి. దశరథుడు ఆశ్చర్యపోయాడు ఆమె సాహసానికి. పతిభక్తికి మెచ్చాడు. 2 వరాలు కోరుకోమన్నాడు. మ్యూట్ పెట్టాను. 2 దశరథుడిని ఆ యుద్ధరంగం నుంచి ఆ రథాన్ని తీసుకుని బయటకు వచ్చింది. ఆయన ప్రాణాన్ని కాపాడింది. ఆయనకి ఆశ్చర్యం వేసింది ఆమె సాహసాన్ని చూసి. అందుకని 2 వరాలు కోరుకోమన్నాడు. ఆమె నా భర్తకి నేను చేసినది సేవ కాదు, నా కర్తవ్యం. ఆమెని కైకేయి ఆ రథం దశరథుడు ఆ ఇంద్రుడికి రాక్షసుల మీద యుద్ధం చేస్తూ సహాయం కోరినప్పుడు దశరథుడు కైకేయిని వెంట పెట్టుకొని వెళ్ళాడు ఆ రథం మీద. ఆ యుద్ధం సమయంలో ఆయన రథం యొక్క శీల కిందకి జారిపోయింది. వెంటనే ఇది గ్రహించిన కైకేయి నేర్పుగా ఆ రథాన్ని అక్కడి నుంచి ఆ యుద్ధరంగం నుంచి యువతలు బయటికి తీసుకొచ్చి ఆ పతిని కాపాడింది అనమాట దశరథుడిని. అందుకని ఆయన ఆశ్చర్యపోయి సంతోషించి ఆ పతిభక్తికి మెచ్చి ఆమె 2 వరాలు కోరుకోమన్నాడు. ఇది నా కర్తవ్యం, నేను చేశాను, దీనిలో వరాలు కోరుకోవాల్సిందే ఉందిలే అని అయినా కోరుకోమన్నాడు మళ్ళీ. అయితే ఇప్పుడేం అక్కర్లేదు, అవసరం వచ్చినప్పుడు కోరుకుంటాలే అని. అంతటితో ఆ విషయం అలా ముగిసిందనమాట. ఇక అప్పటి నుంచి కైకేయి మీద ప్రేమ అధికమైంది దశరథ మహారాజుకి. అలాగే ఒకసారి దేవతలు దానవులు ఇద్దరు కూడా అమృతం కొరకు క్షీరసాగరాన్ని మథనం చేస్తున్నారు. అప్పుడు అందులోంచి ముందు పారిజాత వృక్షం పుట్టింది ఒకటి, 2 కామధేను పుట్టింది, 3 ఐరావతం పుట్టింది, 4 ఉచ్చైశ్రమం పుట్టింది, 5 అశ్వం పుట్టింది. ఉచ్చైశ్రమణ అశ్వం 4ది. 5 అప్సరస స్త్రీలు పుట్టారు, 6 లక్ష్మీదేవి. ఇలా మొదలగు వారు ఇంకా ఉద్భవించారు. చివరకు ఒక స్త్రీ సముద్ర మదనము నుండి పైకి వచ్చింది. ఆ స్త్రీ పేదరికానికి దారిద్ర్యానికి అభిమాన దేవత ఉందన్నమాట. ఆమెలో దుర్గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుచేత ఈమెని కలి వరించాడు. ఈమె అసలు పేరు జ్యేష్ఠ, అంటే సముద్ర మదనంలోనే జ్యేష్ఠ కూడా పుట్టిందనమాట. జ్యేష్ఠ గుణముల్లోనే కాక శారీరకంగా కూడా కురూపి. ఇతర సుందరంగం చూస్తే ఆమెకు తాను కూడా వారి వలె అందంగా ఉండాలని ఉగలాట పడేదనమాట. అయితే ఇతర స్త్రీల వలన తాను కూడా యోగ్యమైన స్థానాన్ని పొందాలని కూడా కోరుకుంటూ ఉండే, సహజమే కదా ఎవరికైనా అది. అందువల్ల ఆమె ఈ జ్యేష్ఠ బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్సరస అగునట్లుగా వరం ఇచ్చాడు. అంటే మంచి అందగత్తిగా అయ్యేటట్టు ఆ కురీపితనం పోయింది, మంచి అందగత్తి అయింది, అప్సరైంది. కానీ ఆమెకు పాత లక్షణాలు పోలా, రూపంలో మార్పు వచ్చింది. కానీ ఆ కురూపి రూపం పోయి అందమైన రూపం, కానీ
ఆ దుర్గుణాలు పోలేదు. జ్యేష్ఠ మానసికంగా పడుతున్న బాధను గమనించాడు బ్రహ్మదేవుడు. జ్యేష్ఠను పిలిచాడు. నీవు రామావతారమందు శూద్ర స్త్రీగా పుట్టు, శ్రీరాముని పినతల్లి అని కైకేయికి దాసివై ఆమె మెప్పు పొందు. శ్రీరాముని పట్టాభిషేక సమయంలో అడ్డు తగులు. నీ యజమానురాలికి హితబోధ చెయ్యి. రాముని అరణ్యానికి పంపే అతడు దుర్మార్గుడైన రావణుని సంహరించడానికి వీలుగా నీవు అక్కడ ప్రవర్తించు. అలా ప్రజలని రాక్షసుల బారి నుండి కాపాడు అని ఆ జ్యేష్ఠకి చెప్పాడనమాట. అంటే వరం ఆ రకంగా ఇచ్చాడు. సరే, బ్రహ్మవర ప్రసాదం వలన కైకేయరాజు అంట సేవకుని వంశమందు ఈ జ్యేష్ఠ శూద్ర స్త్రీగా జన్మించింది. మందర అనే పేరు అప్పుడు ఉందన్నమాట, పేరు పెట్టారు. ఈ కైకేయి ప్రియసఖిగా కైకేయరాజు కొలువులో కూడా చేరింది. కైకేయి వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె కైకేయితో కలిసి అయోధ్యకు వచ్చింది. దశరథుడు కదా చేసుకుంది, అందుకని అయోధ్యకు వచ్చేసింది కైకేయితో సహా ఈ మందర. కైకేయరాజు ఆనతి ప్రకారంగా కైకేయి యొక్క దాసిగా ఊడుగం చేస్తూ ఉంది ఈ మందర. అంటే మందర ఎవరు? క్షీరసాగర మతంలో పుట్టినటువంటి ఒక కురూపి అయిన అందవిహీనమైన దుర్గుణములు కలిగిన స్త్రీ. ఆమె జ్యేష్ఠ. ఆమె అప్సరగా మారాలని బ్రహ్మని గురించి తపస్సు చేస్తే ఆ వరం ఇచ్చాడు. ఆమె అప్సరగా మారింది, కానీ గుణాలు పోలేదు, దుర్గుణాలు. అందుకని ఆమెకి ఈ కార్యాన్ని అప్పచెప్పాడు అన్నమాట. అది అక్కడ నువ్వు మందరగా ఉండి అక్కడ రాముడు అడవులకు వెళ్ళటానికి వీలైనటువంటి మాటలు కైకేయికి చెప్పి ఆయన అడవులు పంపిస్తామని ఆ పనికి నియమించాడు అనమాట. అయోధ్యలో కూడా మందర కైకేయికి పరమ ప్రీతురాలుగా ఉన్నందున కైకేయి మందర చెప్పే మాటలన్నీ వింటూ ఉండేది. అంటే ప్రీతి ఎక్కువ కదా మందర మీద కైకేయి కూడా, అందుకని అన్ని పాటిస్తూ ఉండేది చెప్పినవన్నీ. శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళని ఎడల రావణాసురుని మరియు ఇతర రాక్షసుల్ని చంపటం కుదరదు కదా, అప్పుడు రావణ సంహారం జరగదు, రాములు పుట్టిన అవతార లక్ష్యము నెరవేరదు. అందుచేత దైవ సంకల్పం అన్నమాట ఇదంతా. భగవంతుని లీలలు అనూహ్యమైనవి. అందుకనే ఆ సంఘటనలు జరిగితే కానీ అవతార లక్ష్యం నెరవేరదు. కాబట్టి ఆ అవతార లక్ష్యం నెరవేరటానికి వీలుగా అక్కడ ఎవరెవరు ఏ పాత్రలు వహించాలో వాళ్ళు ఏ మాటలు మాట్లాడాలో అవన్నీ వాళ్ళ బుద్ధుల్లో ప్రవేశిస్తాయి అన్నమాట వెంటనే. అలాగే అందుకే భగవంతుని లీలలు అనూహ్యమైనవి అంటారు. సరే, శ్రీరాముని పట్టాభిషేక సఖ్యం వచ్చింది. కైకేయి మందర చెప్పిన మాటలు వింది, మతి పోగొట్టుకుని అపకీర్తి పొందింది కూడా. మరి అలా తప్పదు కదా, ఆ భగవంతుని లీలది. అంత మంచి కైకేయి అలా ప్రవర్తించింది అన్నమాట. అందుకనే ఒక్కొక్కసారి మనం నిజ జీవితాల్లో కూడా చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళని. ఎంతో మంచివాళ్ళు కూడా ఒక్కోసారి చాలా చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. అది దైవ సంకల్పం అని చెప్పుకోవచ్చు. ఎన్నో సద్గుణాలు కైకేయిలో ఉన్నాయి. మరి అయినా ఈర్ష్య ద్వేషబుద్ధి కలిగిన సహవాసాల వలన బూడిదలో పోసిన పన్నీరులాగా తుదకు చెడ్డ పేరు తెచ్చుకుంది. పన్నీరు బూడిదలో పోస్తే అంత, అట్లాగే దుష్టబుద్ధి వాళ్ళతో కలిగితే మంచి బుద్ధులు కూడా పోయి అంతే అవుతాయి. ఆ మంచి బుద్ధులు వృధా అయిపోతాయి. బూడిదలో పోసిన పన్నీరు వృధా అయినట్టుగానే. అందుకే ఎవరు కూడా కైకేయి పేరు పెట్టుకోరు తమ పుత్ర సంతానంలో, ఎవరికి సంతానంలో. కౌశల్య పేరు పెట్టుకుంటారు, సుమిత్ర పేరు పెట్టుకుంటారు, కానీ కైకేయి పేరు ఎవరో పెట్టుకోరు ఆడపిల్లలకి. ఏ తల్లిదండ్రులు కూడా పెట్టుకోరు. కారణం ఆమె చెడ్డ పేరు తెచ్చుకుంది కాబట్టి. దశరథుడు, కౌశల్య, సుమిత్ర, కైకేయి ఈ ముగ్గురితో వివాహం ఆడిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు, చాలా సంవత్సరాలు సామ్రాజ్యాన్ని చాలా ప్రజారంజకంగా పరిపాలించాడు అన్నమాట. అతనికి సురభి అనుగ్రహమున శాంత అనే కుమార్తె జన్మించింది. సురభి అనేది కూడా ఒక కామధేను. ఆ కామధేను, సురభి అనే కామధేను అనుగ్రహం శాంత అనే కుమార్తె జన్మించింది. కానీ అంగదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రోమపాదుడు దశరథ మహారాజుకు ప్రియమిత్రుడు. అతనికి సంతానం లేదు.
అందుకని మిత్రుని కోరిక కాదనలేక దశరథుడు తన ఏకైక కూతుర్ని పెంచుకోవటానికి రోమపాదుడికి ఇచ్చాడు. ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరులు ఒంటరిగా కూర్చుని సరసల్లాపాలాడుతూ ఉన్నారు. ఆ సమయంలో మన్మధుడు వెళ్ళాడు అక్కడికి. వారి ఏకాంతానికి భంగం కలగజేశాడు. శివుని కోపం వచ్చింది. 3వ నేత్రం తెరిచాడు. మన్మధుడు భస్మమైపోయాడు. ఆ మన్మధుడు భస్మమైన ప్రదేశాన్ని అంగదేశంగా పిలుస్తారనమాట. ఇప్పుడు అంగదేశానికి రాజు రోమపాదుడు అని చెప్పుకున్నాం కదా, అలాంటిది అంగదేశం ఆ పేరు అందుకొని వచ్చిందనమాట. ఈ శాంత సురభి అనుగ్రహం వలన దశరథుడి పుట్టిన కూతుర్ని రోమపాదుడికి ఇచ్చాడు కదా, అక్కడే పెరిగి పెద్దదైంది ఈ శాంత. చిన్నప్పటి నుంచి కూడా రోమపాదుడి దగ్గరే. ఇలా ఉండగా అంగదేశంలో వర్షాలు కురవలేదు కొన్ని సంవత్సరాల పాటు. భీకర క్షామం ఏర్పడింది. కరువు వచ్చింది. ప్రజలంతా బాధపడుతున్నారు. రోమపాదుడు వాళ్ళ బాధను చూడలేక చింతాక్రాంతుడయ్యాడు. రాజు దీనావస్థను చూశారు పురోహితులు. రాజు వద్దకు వచ్చారు. అడవిలో నివసిస్తున్నటువంటి కశ్యపుని కుమారుడు విభండకుడు అనే మహర్షి ఉన్నాడు. ఆ విభండకుడి కుమారుడైన ఋష్యశృంగుని కనుక మనం ఇక్కడికి తీసుకొస్తే వరుణుడు కటాక్షించి వర్షాలు కురుస్తాడు, మన కరువు తీరుతుందని చెప్పారు. ఆ సలహాని రోమపాదుడు పాటించి అక్కడికి అందమైన వేసల్ని పంపాడు. ఋష్యశృంగ మహర్షి దగ్గరికి, అంటే విభండకుని ఆశ్రమానికి పంపాడు. వారు ఆ వేసలు తమ నటనా కౌశల్యం చేత ఆ మునీశ్వరుణ్ణి రంజింపజేశారు. అంటే ఈ ఋష్యశృంగుని తమతో ఆ మహర్షిని తోడుకొని అంగదేశానికి తీసుకొచ్చారు. ఋష్యశృంగుడు అంగదేశ భూమిపై ఎప్పుడైతే కాలు పెట్టాడో అప్పుడు వెంటనే వరుడు దేవుడు సంతోషించాడు. కుంభవృష్టిని కురిపించాడు. ప్రజలు ఆనంద డోలికల్లో ఊగిలాడారు. రాజు పరమానంద భరితుడయ్యాడు. ఋష్యశృంగుని సాదరంగా ఆహ్వానించాడు. అతిథి సత్కారాలతో పాదపూజ సల్పి గౌరవించాడు. అంతేకాకుండా తన పెంపుడు కూతురైనటువంటి శాంతని ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే చేస్తానని చెప్తే ఋష్యశృంగుడు సరే అన్నాడు, కాదనలే అంగీకరించాడు అనమాట. అది కాక అప్పటిదాకా ఋష్యశృంగుడు తన తండ్రిని తప్పితే ఎవరిని చూడాలి, ఏ జీవిని కూడా. అప్పటి వరకు స్త్రీ మొహం చూడలేదనమాట. సరే వేశ్వల మొహంలో పడి ఇక్కడికి వచ్చాడు కదా, వివాహం ఆడటానికి నిర్ణయించుకున్నాడు అనమాట. విధి వ్రాత తప్పించే తరం ఎవరికీ లేదు, తప్పించలేమన్నమాట. రోమపాదుడికి శాంతకు ఋష్యశృంగ మహర్షి శాంతనిచ్చి పెళ్లి చేశాడు. అలా ఋష్యశృంగుడు రోమపాదుని రాజసౌధంలో భార్యతో సుఖంగా ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.